సో, ఈరోజే మనం చూసుకున్నట్లయితే మాజీ సీఎం కేసీఆర్ గారైతే రైతులను పరామర్శించేందుకైతే బయలుదేరుతూ ఉన్నారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో ఈరోజు కేసీఆర్ గారైతే పర్యటన అయితే చేయబోతున్నారనమాట. పంట పొలాల పరిశీలన అయితే చేయబోతున్నారు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే సో, చాలా భారీ వర్షాల కారణంగా పంట నష్టం అయితే జరిగింది. ఆ పంట నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎకరాకు 10,000 ఇస్తామని చెప్పింది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఎకరాకి 20,000 చొప్పున ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట. బారాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు మనకి కరీంనగర్, రాజన్న సిరిసిల్లలో పర్యటిస్తున్నారు. సాగునీటి కొరతతో ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు. ఉదయం 8:30 గంటలకు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరి 10:30 గంటలకు ముద్గుంపూరు చేరుకుంటారు. అక్కడ పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 1 గంటకు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేస్తారు. 2 గంటలకు రాజన్న సిరిసిల్లోని బోయినపల్లికి చేరుకొని అయితే పంటలను పరిశీలించి రైతులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం సుభాష్పల్లి వద్ద మధ్యమానేరు జలాశయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం అయితే పెడతారన్నమాట. సాయంత్రం 5 గంటలకు బయలుదేరి రాత్రి 7 గంటలకు ఎర్రవెల్లి అయితే చేరుకుంటారు. సో, ఈ విధంగా రైతులకు సంబంధించి వారి బాధలకు సంబంధించి పరిష్కరించేందుకు ఆయన తోడుగా అయితే ఉండబోతున్నారన్నమాట. సో, ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.